గాయత్రి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఘనంగా వన మహోత్సవం, మొక్కలు నాటిన సీఎం, డిప్యూటీ సీఎం. భావి తరాల కోసం అందరూ మొక్కలు నాటాలి, పచ్చదనం పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న పవన్. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ 2 చెట్లు నాటాలి, భావితరాల భవిష్యత్తే ధ్యేయంగా పనిచేస్తామన్న బాబు. హైడ్రా పేరుతో హై డ్రామా చేస్తున్నారు, రుణమాఫీని డైవర్ట్ చేసేందుకే డ్రామాలన్న బండి సంజయ్. రామ్నగర్ లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం, కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటన రద్దు, వర్షం కారణంగా కాకాని గ్రామంలో టూర్ క్యాన్సిల్. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ పిల్లి సుభాష్, నేను వైసీపీలోనే కొనసాగుతానని క్లారిటీ. ముంబై నటి స్టేట్మెంట్ రికార్డు, కన్నీరు పెట్టుకున్న జిత్వాని. రేవంత్ రెడ్డిని కలిసిన వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు, ఆలయం విస్తరణకు 50 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం, హాస్టల్ ప్రాంగణంలో విద్యార్థుల ఆందోళనలు. పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడు రాజేష్ మృతి, ప్రియురాలికి తీవ్ర గాయాలు. వైసీపీ అరాచకాలకు జత్వాని ఉదంతం నిదర్శనం, ఆడుదాం ఆంధ్ర అని కోట్లు దోచుకున్నారన్న బుద్ధ వెంకన్న. పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఘనంగా వరలక్ష్మి పూజలు, 12,000 మంది మహిళలకు చీరలు, పసుపు కుంకుమలు పంపిణీ. ధనవంతులకు న్యాయం, పేదవారికో న్యాయమా? ఆంధ్రుల ఇళ్లు ఎలా కూలుస్తారన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు, ప్రాజెక్టులపై కేసీఆర్ కు అవగాహన లేదన్న మంత్రులు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్రారంభించిన ప్రధాని, 2018లో హార్బర్ కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు. తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగీ, హయత్ ఆసుపత్రిలో హెల్త్ ఆఫీసర్ తనిఖీలు. వైసీపీకి మరో షాక్ ఇచ్చిన 2 ఎమ్మెల్సీలు, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ రాజీనామా. కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర పోలీసుల తనిఖీలు, లారీ డ్రైవర్ క్యాబిన్ లో గంజాయి పట్టివేత. మంచిర్యాల జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం బట్టి టూర్, 11 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవం. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ, నిండుకుండల, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు. యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్, టీటీడీ బోర్డు తరహాలో టెంపుల్ బోర్డు ఏర్పాటుకు ఆదేశం. మేడ్చల్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన ఎంపీ ఈటల, ఎమ్మెల్యే మల్లారెడ్డి. నిర్మల్ జిల్లా బైన్సాలో చైన్ స్నాచర్ హల్చల్, మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లేందుకు యత్నం.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్. రైట్.